టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. అసలు ఇవి ఎప్పుడు వస్తాయి, దీనికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మనతో వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా అసలు ఒక నార్మల్ పర్సన్కి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవేవైనా సరే మనకు వస్తున్నాయి అని తెలుసుకోవడం ఎలా, ఏ లక్షణాలతో ముందుగా ఒక పర్సన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు? సో మనకు నార్మల్గా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడు కూడా మనకు మలద్వారంకి వచ్చే సమస్యలు. మలద్వారం అంటే మనకు యానోరెక్టల్ కెనాల్ అంటాం. యానోరెక్టల్ డిజీజెస్ని మనము మలద్వారంకి సంబంధించిన డిజీజ్ అని అంటాం. సో ఎప్పుడైతే మలం పాస్ అవుతుందో అంటే మోషన్ పాస్ అవుతుందో వాళ్ళకి అక్కడ పెయిన్ అనిపించడం కానివ్వండి, లేదంటే బర్నింగ్ సెన్సేషన్, మంట అనిపించడము, అండ్ ఆల్సో ఒక్కొక్కసారి బ్లడ్ మోషన్లో కనిపించడము, లేదంటే యాక్టివ్ బ్లీడింగ్ ఉండొచ్చు, ప్యాసివ్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఎక్కువగా రక్తం వెళ్ళొచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కొంచెం ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం కానివ్వండి, లేదంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ అనిపించినప్పుడు సో ఇనీషియల్గా వాళ్ళకి ఈ యానోరెక్టల్ డిజీజ్ స్టార్ట్ అవుతుందని మనకి ఇండికేషన్ లాగా వస్తుంది. సో నార్మల్గా కొంతమందికి ఏమవుతుందంటే అసలు ఎందుకు ఇట్లా పెయిన్ వస్తుంది అంటే ఫస్ట్ మోషన్ అనేది కరెక్ట్గా అంటే నార్మల్గా లేకపోవడం వల్ల, లైక్ కాన్స్టిపేషన్ ఉండడం అంటే మలబద్ధకం లాంటిది సమస్య ఉంటే సో ఇట్లాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మోషన్ అనేది హార్డ్గా వచ్చినప్పుడు జనరల్గా మనకు అక్కడ యానోరెక్టల్ దగ్గర మనకు హెమరాయిడల్ ప్లెక్సెస్ అని అంటాము, అంటే అది వెయిన్స్ అన్నమాట. ఆ హెమరాయిడల్ ప్లెక్సెస్ ఏం చేస్తుందంటే నార్మల్ ఫంక్షన్ ఎప్పుడైతే మోషన్ దానికి టచ్ అవుతుందో మనకు బ్రెయిన్ నుంచి సెన్సేషన్ వస్తుంది. సో అప్పుడు ఆ స్ప్రింటర్ అనేది ఓపెన్ అప్ అనేది అవుతుంది అనమాట. సో దానివల్ల మనకు మోషన్ అనేది నార్మల్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇట్లాంటి ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది అంటే మోషన్ హార్డ్గా రావడం వల్ల అక్కడ ఉన్న హెమరాయిడల్ ప్లెక్సెస్ అంటే హెమరాయిడ్స్ ఏదైతే ఇట్లా బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటాము. హెమరాయిడ్స్ అంటే పైల్స్లో రెండు రకాలు ఉండొచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ ఉండొచ్చు, ఇంటర్నల్ పైల్స్ కూడా ఉండొచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ని ఎప్పుడు అంటామంటే మనకు ఎప్పుడైతే మనకు కంటికి కనిపిస్తాయి, ఎగ్జామినేషన్ చేసినప్పుడు నార్మల్గా వాళ్ళకి మోషన్ వెళ్ళినాక క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి కొంచెం చేతికి తాకుతూ ఉంటుంది స్వెల్లింగ్ అనేది, దాన్ని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటూ ఉంటాం. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటి అంటే మనకు ఎప్పుడైతే కొలనోస్కోపీ చేసినప్పుడు కానివ్వండి, ప్రొటోస్కోపీ చేసినప్పుడు మనకు నార్మల్గా లోపల ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది కనిపిస్తుంటాయి, లోపల వాప్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బయోమాన్యువల్ ఎగ్జామినేషన్ చేస్తామో అప్పుడు మనకి ఇంటర్నల్ పైల్స్ ఉండే ఛాన్సెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా మనం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి పైల్స్ తర్వాత మనకు ఫిషర్ అని అంటాం. ఈ ఫిషర్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకు ఎప్పుడైతే కట్ ఒక లీనియర్ కట్ అంటే ఒక లాంగిట్యూడినల్ కట్ అనేది మనకు యానల్ కెనాల్లో కనిపిస్తుంది అనమాట. ఆ కట్ ఎందుకు వస్తుందంటే చెప్పిన విధంగా నార్మల్గా మోషన్ హార్డ్గా ఉండడం వల్లనే. సో ఎక్కువ కాలం కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి యానల్ ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యానల్ పైల్స్కి అండ్ ఆల్సో ఫిషర్కి డిఫరెన్స్ ఏంటి అంటే పైల్స్లో మనకు స్వెల్లింగ్ అనేది కనిపిస్తాయి, ఏదైతే మాస్ ఉందో అది బయటికి కనిపించడము, లేదంటే కొలనోస్కోపీ చేసినప్పుడు లోపల మాస్ కనిపించడం కామన్గా చూస్తాం. ఫిషర్ అంటేనేమో మనకు టేర్ అనేది చూస్తాం. సో దానివల్ల బ్లీడింగ్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఆఫ్ పైల్స్ అండ్ ఫిషర్. ఇవన్నీ కూడా మనకు నార్మల్గా ఎందుకు ఇంకా కాజ్ ఎందుకు వస్తుందంటే సెడెంటరీ యాక్టివిటీ ఉన్న లైక్ ఎక్కువ కాలం సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి, కూర్చొని చేసే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, అండ్ ఆల్సో ఎక్కువగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి. ఎందుకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్న యానోరెక్టల్ మజిల్స్ అనేవి వీక్గా ఉంటాయి. ఆ వీక్గా ఉండిపోవడం వల్ల అక్కడ ఉన్న పైల్స్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో లో ఫైబర్ డైట్ సరిగ్గా తీసుకోకుండా అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ ఫైబర్ డెఫిషియన్సీ వల్ల కూడా అక్కడ ఉన్న పైల్స్ అనేవి బయటకు కనిపిస్తాయి. ఎందుకంటే ఫైబర్ అనేది మనకి ఏం చేస్తుంది మన బాడీలో, ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా మనకు ఇట్లా డైజెస్టివ్ సిస్టంలో అది ఇంటెస్టైన్ మూమెంట్స్ అనేటివి మనకు యాక్టివేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనము ఫైబర్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల ఆ మూమెంట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల మోషన్ హార్డ్గా రావడం అవన్నీ కామన్ కాజెస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. మా యానల్ ఫిషర్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కూడా ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. డాక్టర్, అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఏ సిమ్టమ్ అయినా సరే అప్పుడప్పుడు మనం ఆ సిమ్టమ్ని చూడొచ్చా? అంటే ఒక్కసారి ఆ సిమ్టమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సారి మనం చూసిన సిమ్టమ్నే మనం పైల్స్ కానీ ఫిషర్స్, ఫిస్టులా ఏదైనా సరే మనం ఇదే అని ఐడెంటిఫై చేయొచ్చు అంటారా? యా అండి, ఇప్పుడు నార్మల్గా మనకు పైల్స్లో చూసుకున్నట్టయితే స్టేజెస్ వారీగా మనం డివైడ్ చేసుకుంటాం. స్టేజ్ 1 to స్టేజ్ 4 అనమాట. ఈ స్టేజ్ 1 ఈ స్టేజ్ 2లో ఏంటి అంటే ఎప్పుడైతే పైల్స్ ఉంటాయో ఆ ఎక్స్టర్నల్గా బయటికి కనిపిస్తాయి, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల
సాఫ్ట్ డైట్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపించవు. ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు అంటే అప్పుడు తీసుకున్న వెంటనే కొంచెం మోషన్ వెళ్ళేటప్పుడు బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది మనం స్టేజ్ 1 కిందకి తీసుకెళ్ళొచ్చు. అది స్టేజ్ 2లో వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పుడైతే స్వెల్లింగ్ మనకు నార్మల్గా సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏమవుతుంది అంటే ఇది లాస్ట్ స్టేజెస్ అనమాట. ఏదైతే ఆ మాస్ అనేది ఉందో మొత్తం బయట కనిపించేస్తుంది. ఈవెన్ మీరు నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ లేకపోతే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఇంకా బయటకు కనిపిస్తూ ఉంటుంది. అది లాస్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ 3, స్టేజ్ 4కి మనకు రాకుండా ఇనీషియల్గానే వాళ్ళకు మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ అనిపించినప్పుడు కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు, సో వాళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరం. వాటర్ సరిగ్గా తీసుకోవడం వల్ల కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది, అంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్. ఈ మూమెంట్స్ వల్ల కూడా మనకు పైల్స్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గానే వాళ్ళకి పెయిన్ అనేది వాళ్ళకి నోటీస్ చేసుకుంటే ఒక్కొక్కసారి వాళ్ళకి సెల్ఫ్ కేర్ కాకుండా ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అయితే వాళ్ళకి ఏమన్నా టెస్ట్లు అడ్వైజ్ చేయొచ్చు, లేదంటే బయోమాన్యువల్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. అట్లాంటి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయా, పైల్స్ అంటే ఫిషర్ ఉందా, ఫిస్టులా ఉందా అనేది కూడా మనం డిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన విధంగా పైల్స్ అండ్ ఫిషర్ అంటేనేమో, ఫిషర్ అంటే లీనియర్ కట్, ఇంకా లాస్ట్ ఏంటి అంటే యానల్ ఫిస్టులా. ఈ ఫిస్టులా అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ లోపల యానల్ కెనాల్ నుంచి బయటకి స్కిన్ కానీ ట్రాక్ట్ అనేది అంటే ఒక ద్వారం లాగా బయటకు వస్తుంది. ఈ ట్రాక్ట్ వచ్చినందువల్ల ఏమవుతుందంటే మోషన్ కూడా ఆ హోల్ నుంచి పాస్ అవ్వడము, లేకపోతే బ్లడ్ పాస్ అవ్వడము, అంటే బ్లడ్ అనేది యూజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళకి అక్కడ ఉన్న ఆ ట్రాక్ట్ ఇన్ఫెక్టెడ్ అయిపోయి యాబ్సెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల వాళ్ళకి ఇంకా ఏంటి అంటే కూర్చున్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, కంప్లీట్గా పస్ యూజ్ అవ్వడం, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో ఇవన్నిటికీ కూడా మెయిన్ కాజ్ వచ్చేసి ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అండ్ ఆల్సో ఇవాళ రేపు నార్మల్గా ఏ డిజీజ్ అయినా కూడా మెంటల్ లింక్డ్ ఉంటుంది, అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కువగా కాలం నార్మల్గా కొంతమందికి ఏదైనా ఒక టార్గెట్ అచీవ్ చేయాలి అంటే అది కానప్పుడు, ఎక్కువగా ఆలోచించినప్పుడు, లైక్ డిప్రెషన్ ఉన్నా కానీ యాంగ్జైటీ ఉన్నా కూడా ఇట్లాంటి యానోరెక్టల్ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అధికంగా నార్మల్గా డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఆకలి ఎక్కువగా అవుతుంది. సో వాటి వల్ల ఆ క్రేవింగ్స్ వల్ల స్పైసీ ఫుడ్ తినడం అవన్నిటికీ కూడా వాళ్ళకి తినాలని క్రేవింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా వాళ్ళకి మోషన్ సరిగా రాకపోవడం, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ కూడా మనకు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి కంప్లీట్గా మనకు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే ఏదైనా ఒక డిజీజ్ ఉన్నా కూడా నాట్ ఓన్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్, మేనేజ్మెంట్ పార్ట్ కూడా వాళ్ళకి కంప్లీట్గా అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా ఈ యానోరెక్టల్ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి ఏంటి అంటే ఈ డైట్ పరంగా చూసుకుంటే మనకు ఎక్కువ కాలము స్పైసీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటున్నారో అది కొంచెం అవాయిడ్ చేయడం కానివ్వండి, అండ్ ఆల్సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయడము, ఇవన్నీ వాళ్ళకు చెప్తూ ఉంటాం. వీటి వల్ల వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఉన్నది మేనేజ్మెంట్ కాకుండా మళ్ళీ కంప్లీట్గా వాళ్ళకి రీకరెన్స్ కాకుండా ఆపుతామన్నమాట. సో ఎప్పుడైతే ఆ రూట్ నుంచి మనం కాజ్ అనేది తీస్తామో కంప్లీట్గా డిసీజ్ అనేది క్యూర్ అనేది అవుతుందండి. రైట్ డాక్టర్, ఇందాక మీరు అన్నారంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్కి అంత సిమ్టమ్స్ లేకపోవడం, స్పైసీ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఉంది అన్నప్పుడు, అంటే ఒక పర్సన్ నాకు ఫుడ్ సెట్ అవ్వట్లేదు అనుకుంటారు కానీ ఇలా పైల్స్ కానీ ఫిషెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనే థాట్ ఫస్ట్ రాదు. సో ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. సో అలా మనం అవాయిడ్ చేసి స్టేజ్ 1 నుంచి కాస్త స్టేజ్ 2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మనం లైఫ్ స్టైల్ అంత దూరం వెళ్ళం కాబట్టి అది స్టేజ్ 1లోనే ఆగే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు నార్మల్గా ఒక డిజీజ్ స్టార్ట్ అయింది అంటే దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్లో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన విధంగా స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి కదా. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాంప్లికేటెడ్ అంటే స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళకుండా, సో వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకి ఏదన్నా సిమ్టమాటిక్గా వాళ్ళకి కనిపించినప్పుడు అంటే సెల్ఫ్ కేర్ కాకుండా కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరమా లేదంటే డైట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందా అనేది కూడా మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి బయటికి ఇప్పుడు చెప్పిన విధంగా 2 టైప్స్ ఆఫ్ పైల్స్ అని చెప్పాను కదా, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే మనకు నేకెడ్ ఐకి కనిపిస్తుంది, మనం నార్మల్గా చూస్తే కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళకి కొలోనోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం మేము. సో ఎప్పుడైతే మనకు నార్మల్గా ఆ స్కోపీ అనేది చూస్తే వాళ్ళకి ఇంటర్నల్ పైల్స్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి నార్మల్గా బయట మాస్ ఏం లేదని చెప్పేసి ఏం డిజీజ్ లేదనుకుంటారు. సో వాళ్ళకి కూడా కొంచెం ఇట్లాంటి టెస్టులు అడ్వైస్ చేస్తేనే మనకు రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు నార్మల్గా ఏ డిజీజ్ కూడా ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు టైం అనేది పడుతుంది, అంటే స్టేజెస్కి వస్తుంది కానీ కొంచెం వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ప్రొలాంగ్ అవుతుంది. అంటే నార్మల్గా ఆ టైం పీరియడ్ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు, అంటే ఆ గ్యాప్ అనేది మనం
చాలా ఎక్కువ మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే డిజీజ్ అనేది కంప్లీట్గా వెళ్ళదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కొంతమంది టూ ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు నార్మల్గా తినాలి అనిపించినప్పుడు తిన్నా కూడా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు నార్మల్గా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ స్టేజ్ సివియారిటీని బట్టి అండ్ ఆల్సో కాజేషన్, ఎందుకు ఆ డిజీజ్ వచ్చింది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రికరెన్స్ కాకుండా మనం ఆపే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డాక్టర్ అయితే జనరల్గా హోమియో కేర్ కానీ లేదంటే హోమియో మెడిసిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పైల్స్ ఫిషెస్ ఫిస్టులా ఏదైనా అటాక్ అయిన వాళ్ళు ఏ స్టేజ్లో అసలు డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు, ఎక్కువ ఏ స్టేజ్లో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు? సో ఇప్పుడు ఉన్న మనకు జనరల్గా మన క్లినిక్ వచ్చే పేషెంట్స్ ఏంటి అంటే స్టేజ్ 3 స్టేజ్ 4కి అంటే నార్మల్గా ఇనీషియల్గా పెయిన్ వస్తుంటే వాళ్ళకి ఏంటి అంటే ఏదో నార్మల్ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది కదా అని అనుకుంటారు. కొంతమంది అది నెగ్లెక్ట్ చేసుకొని తర్వాత స్టేజ్ 3 స్టేజ్ 4 అయ్యాక వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం వాళ్ళకి కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ కోర్స్ డ్యూరేషన్ అనేది కొంచెం వాళ్ళకి 2 ఇయర్స్ పట్టొచ్చు, ఒక్కొక్కసారి 6 మంత్స్ పట్టొచ్చు. టోటల్గా వాళ్ళకి ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూన్ సిస్టమ్, మనకు రోగ నిరోధక శక్తి అని అంటాము. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి ఎట్లాంటి డిజీజ్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా కొంచెం టైం పట్టొచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్న డిపెండెన్సీ అండ్ సివియారిటీని బట్టి కూడా కొంచెం ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా మాకు దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. పైల్స్ అయినా ఫిషర్ అయినా ఫిస్టులా అన్నా కూడా జనరల్ కామన్ టర్మ్స్ లాగా అయిపోయాయి. కానీ అప్పట్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే కొంచెం ఇట్లా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ఆ స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిన పేషెంట్స్ అప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లానే వస్తున్నారు. స్టేజ్ 1 అయినా కానివ్వండి, స్టేజ్ 2 అయినా కానివ్వండి. ఈవెన్ మాకు తిన్న వెంటనే పెయిన్ రావడం ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాం అనే పేషెంట్స్ కూడా వస్తున్నారు. సో ఇట్లా వాళ్ళకి ఇట్లా అంటే నార్మల్గా షార్ట్ టైంలో అంటే అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్స్ వస్తే వాళ్ళకి ఏంటి అంటే ఆ డిజీజ్ అనేది మనం క్రానిక్గా కాకుండా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వాళ్ళకి ఖచ్చితంగా డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేయాలి. నార్మల్గా ఏ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా మేనేజ్మెంట్ పార్ట్ అనేది చాలా అవసరం. సో అందువల్ల వాళ్ళకి ఉన్న ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అడ్వైస్ చేస్తే, సో ఇప్పుడు నార్మల్గా చెప్పాను కదా యానల్ ఫిషర్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఇవన్నీ ఇంటర్లింక్డ్ కూడా ఉంటాయి. ఒక్కోసారి కొంతమందికి ఫస్ట్ యానల్ ఫిషర్ రావచ్చు, ఫిషర్ తర్వాత అక్కడ ఉన్న మజిల్ వీక్నెస్ అయిపోయి పైల్స్ రావచ్చు, అట్లా ఉంటాయి. కాబట్టి సో కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా అండ్ ఆల్సో కొంతమందికి బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోవడం వల్ల అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అనీమియా అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ అయిపోవడంని అనీమియా అని అంటాం. ఈ అనీమియా వచ్చే ఛాన్సెస్ వల్ల వాళ్ళకి ఏంటి అంటే కళ్ళు తిరగడం కానివ్వండి, నమ్నెస్ అనిపించడము, ఇట్లాంటి గిడ్డీనెస్ అనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకుంటే అంటే ఏ స్టేజ్లో వాళ్ళు కరెక్ట్గా అక్యూట్ స్టేజ్లో వస్తే క్రానిక్కి వెళ్ళకుండా మనం ఆపుకోవచ్చు అనమాట. రైట్ డాక్టర్, అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే అక్యూట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత టైం మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఇవేవైనా సరే లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందా, హోమియో కేర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? యా అండి, ఇప్పుడు నార్మల్గా ఏ డిజీజ్ అయినా కూడా వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే హోమియోపతిలో ఏంటి అంటే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్పాను. ఈ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఏంటి అంటే వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూనిటీ వాళ్ళకి డోస్ అనేది కూడా మనం కరెక్ట్గా అడ్వైజ్ చేస్తాం. సో ఈ అక్యూట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి క్రానిక్కి వెళ్ళకుండా అండ్ ఆల్సో కొంతమందికి 2 to 3 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న పేషెంట్స్కి కూడా వాళ్ళకి ఏంటి అంటే వితిన్ 1.5 year 2 yearsలో కూడా కంప్లీట్గా ఈ పైల్స్ అనేది మళ్ళీ రికరెన్స్ కాకుండా కూడా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే ఏదైనా ఒక డిజీజ్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఆ సివియారిటీని అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళకి ఏదన్నా డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళకు ఉన్న డిపెండింగ్ అపాన్ ద వాళ్ళ సివియారిటీ అండ్ ఆల్సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకు నార్మల్గా హోమియోపతిలో ఏంటి అంటే కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది అనేది, అంటే వాళ్ళకి ఏదన్నా రికరెంట్గా డిజీజ్ వస్తున్నాయా, రికరెంట్గా కోల్డ్ వస్తుందా, రికరెంట్గా కోల్డ్ వచ్చే వాళ్ళకి ఏంటంటే వీక్ ఇమ్యూన్ ఉంటుంది. నార్మల్గా కొంచెం చలికి ఎక్స్పోజ్ అయినా కూడా లైక్ కొంచెం కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు కోల్డ్ వస్తుంది అంటే వాళ్ళకి ఇమ్యూన్ అనేది వీక్గా ఉంటుంది. సో ఇట్లాంటివి మనము కేస్ టేకింగ్లో ఇవన్నీ అడిగితే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఎంత ఉందనేది మనకు తెలిసిపోతుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ మనకు నార్మల్గా ఎట్లాంటి ట్రీట్మెంట్ అన్నా ఇవ్వచ్చు అనమాట. రైట్, అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి డైట్తోని చెప్తారా, లేదంటే దానికి కూడా ఏమైనా దీంతో పాటు మెడిసిన్ యాడ్ చేసేది ఉంటుందా? యా అండి, ఇప్పుడు నార్మల్గా మన హోమియోపతిలో ఏంటి అంటే ఏ డిజీజ్ అయినా కూడా వీక్ ఇమ్యూన్ వల్లనే వస్తుందని అదొక ఛాన్స్ లాగా అనుకుంటాం అనమాట. సో లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తేనే ఏ డిజీజ్ ఉన్నా కూడా నార్మల్గా మన హోమియోపతిలో ఏంటి అంటే
డిసీజ్ని ట్రీట్ చేయం, పేషెంట్ని ట్రీట్ చేస్తాం. పేషెంట్ అంటే వాళ్ళకి ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది అండ్ ఆల్సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, వాటికి ట్రీట్మెంట్ ఇస్తేనే ఆ డిసీజ్ అనేది కంప్లీట్గా రూట్ నుంచి పోతుంది. సో ఇందువల్ల వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ కాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఒక కాల్ ఉండండి, కాల్ తీసుకుందాం. విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి. అంటే సంవత్సరం ఎప్పుడు మోసం అవ్వట్లేదమ్మా. హలో శ్రీనివాస్ గారు, డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు అప్పుడప్పుడు మోసం అవ్వట్లేదండి, ఎందుకంటే వేడి వల్ల తెలియదు, లేకపోతే దేని వల్ల తెలియదు. ఓకే, అట్లా కొన్ని వాటర్ తాగి మళ్ళీ కరెంట్ డైరీ వేసుకుంటే మోసం అయిపోతుంది. ఓకే ఓకే ఫైన్. ఓకే, ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు ప్రాబ్లం? అంటే ఈ 1 year లో 3 times 2 times అండి. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. ఓకే ఓకే, మీకు మోషన్ వెళ్ళేటప్పుడు ఏమైనా పెయిన్ అనిపించడం అట్లా ఏమైనా అనిపిస్తుందా? సో నథింగ్ అండి, వాళ్ళకు ఉన్న ఇష్యూ ఏంటి అంటే కాన్స్టిపేషన్ అనమాట. సో వాళ్ళకి కొంతమందికి ఏంటి అంటే డైలీ మోషన్ వెళ్ళకుండా ఆల్టర్నేట్ డేస్లో వెళ్ళే వాళ్ళకి మనం కాన్స్టిపేషన్ అని అంటూ ఉంటాం. లైక్ నార్మల్గా డైలీ మోషన్ పాస్ చేస్తే తిన్న ఫుడ్ అనేది డైలీ వన్స్ అనేది అన్న మోషన్ వెళ్తే వాళ్ళకి ఎట్లాంటి బాడీలో వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో వీళ్ళట్లో ఏంటి అంటే చెప్పాను కదా ఇనిషియల్గా పెరిస్టాల్టిక్ మూమెంట్, మన బాడీ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పూర్ ఫైబర్ డైట్, ఎప్పుడైతే వాళ్ళు ఫైబర్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అండ్ ఆల్సో ఎక్కువ కాలం సెడెంటరీ యాక్టివిటీ ఉన్న ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని పేషెంట్స్కి మనకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నథింగ్ అండి, మీరు మీకు దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించండి. అండ్ ఆల్సో మీకున్న ప్రాబ్లమ్స్కి ఏదన్నా ఇంటర్లింక్ ఉందా అండ్ కాజేషన్ కూడా తెలుసుకుంటాము. ఒకసారి బ్రాంచ్కి అయితే రండి అండి. డాక్టర్, అయితే చాలా మంది కూడా అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి అంటే ఏ డిసీజు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోకుండా మనకు సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది, అవన్నీ చూసి వాటిని ఫాలో చేస్తుంటారు. సో అలా ఫాలో చేసి తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందా? అంటే అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, లేదంటే ఏ డిసీజ్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అసలు అలా డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్లో నార్మల్గా ఎవరైనా కూడా సెర్చ్ చేస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఏదన్నా ఒక సిమ్టమ్ వచ్చిందంటే గూగుల్లో సెర్చ్ చేసి వాటికి మేనేజ్మెంట్ అనేది కూడా అదంతా గూగుల్లో చూస్తున్నారు. కాకపోతే ఆ సిమ్టమ్ ఒక్కటే వాళ్ళకి తెలుసు, ఆ సిమ్టమ్ డిజీజ్ ఏందనేది వాళ్ళకి తెలియదు కదా. సో నార్మల్గా ఆ సిమ్టమ్ రిలీఫ్ కావడానికి మేనేజ్మెంట్ పార్ట్ చెప్తుంది, కాకపోతే వాళ్ళకి ఏ డిజీజ్ ఉందనేది తెలియదు. సో వాళ్ళకి కూడా ఏంటి అంటే నార్మల్గా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయడం కాకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే సో మీకు ఏ డిజీజ్ అనేది వచ్చిందనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా అవసరమే. సో మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ మీకు ఈ డిజీజ్ ఉందని కూడా తెలియదు. నార్మల్గా మీరు సిమ్టమ్ని కరెక్ట్ చేస్తున్నారు కానీ డిజీజ్ని కరెక్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటి అంటే ఎట్లాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా మీరు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీకు దగ్గర ఉన్న క్లినిక్కి సంప్రదిస్తే ఏదన్నా ఒక డాక్టర్ని మీరు అడ్వైస్ తీసుకుంటేనే సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరమా లేదంటే ఓన్లీ మేనేజ్మెంట్ పార్ట్ సరిపోతుందా అవన్నీ కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ నార్మల్గా ఇప్పుడు మనకు యానోరెక్టల్ డిజీజ్ అంటే ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిస్టులాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఏ డిజీజ్ వచ్చినా కూడా మనం దాన్ని కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపడానికే మనం ప్రయత్నిస్తాం ఇనీషియల్గా. సో ఎప్పుడైతే కాంప్లికేషన్ వెళ్ళకుండా క్యూర్ అనేది జరుగుతుందో సో వాళ్ళకి కంప్లీట్గా మళ్ళీ రికరెన్స్ కాకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో వాళ్ళకి కూడా సో ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటే అవన్నీ కరెక్ట్ అవుతుంది, కానీ కంప్లీట్గా డిజీజ్ అనేది వెళ్ళదు. సో అందుకే వాళ్ళకి కొంచెం ఏదన్నా ఒక డాక్టర్ సంప్రదిస్తేనే వాళ్ళకి కంప్లీట్గా తెలుస్తుంది. రైట్ డాక్టర్, అలాగే ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులా అనేవి క్రానిక్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా హోమియోకేర్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? యా అండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ పైల్స్ కానివ్వండి వన్స్ ఆఫ్ ఆల్ వాళ్ళు నార్మల్గా ఇవన్నీ కూడా సర్జికల్ కేసెస్. ఈ సర్జికల్ కేసెస్ ఎందుకు మనము హోమియోపతి వాడాలి అంటే సర్జికల్ కేసెస్లో ఇప్పుడు నార్మల్గా పైల్స్ అయితే ఇప్పుడు ఒక్కోసారి సర్జరీ చేసినా కూడా మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సర్జరీ చేసినాక 3-4 years బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి సో వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ చేయం. ఒక్కొక్కసారి సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏదన్నా ఒక సర్జికల్ ప్రొసీజర్లో సరిగ్గా ఆపరేషన్ సరిగ్గా కాకపోవడం వల్ల కూడా ఇట్లాంటి డిసీజులు ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు పైల్స్కి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఫిషర్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఏదైతే టిష్యూ ఉందో అది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంది. అక్కడ హీల్ కాకుండా నార్మల్గా మోషన్
హార్డ్ వచ్చినప్పుడు అది ఇంకా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మనం ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేయకుండానే వాళ్ళకి కంప్లీట్గా మనకు హోమియోపతిలో చాలా రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. నార్మల్గా ఇప్పుడు 2 ఇండివిజువల్స్ తీసుకుంటే ఇద్దరికి సేమ్ డిసీజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరే ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ కాజేషన్ కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఈ కేస్ టేకింగ్లో కంప్లీట్గా మనం కాజ్ పైనే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో వాళ్ళకి ఎందుకు వస్తుంది అని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ ఉండడం వల్ల ఇట్లాంటి డిజీజ్ వచ్చిందా, లేదంటే ఏదైనా డెఫిషియన్సీ డైట్ వల్ల వచ్చిందా, ఇవన్నీ కరెక్ట్గా కనుక్కుంటేనే వాళ్ళకి సపరేట్ అంటే 2 ఇండివిజువల్కి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. సో ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా అడ్మినిస్టర్ చేస్తేనే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎట్లాంటి క్రానిక్ డిజీజ్ ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి సివియారిటీని బట్టి అండ్ ఆల్సో వాళ్ళకి ఇమ్యూనిటీని బట్టి కూడా కోర్స్ అనేది మనము అడ్వైజ్ చేస్తాం. సో వాళ్ళకి ఎట్లాంటి డిజీజ్ వాళ్ళ స్టేజెస్ బట్టి కూడా మనం కరెక్ట్గా ఎట్లాంటి డిజీజ్ ఉన్నా, సివియారిటీ ఉన్న స్టేజ్ ఉన్నా కూడా సో ఏ డిజీజ్ ఉన్నా వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఇమ్యూన్ అనేది కరెక్ట్గా ఉంటే వాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. రైట్ డాక్టర్, అలాగే ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఒకసారి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తీసుకొని పేషెంట్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ అది రికరెన్స్ రాదు అని ఎక్కువ చెప్తుంటారు. సో రికరెన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఆల్రెడీ ట్రిగర్ అయిన ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేస్తుంటారు. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా రోజులుగా కంట్రోల్ చేసుకుని లైక్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా వాళ్ళకి ట్రిగర్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ ఫుడ్ తీసుకోవడం జరిగితే మళ్ళీ ఆ కేసులోనే ఎక్కువ రికరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఇప్పుడున్న నార్మల్గా ప్రెసెంట్ క్లినిక్లో ఏంటి అంటే ఒక 100 కేసెస్లో తీసుకుంటే ఒక 70 to 80% కేసెస్ వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ కాకుండా ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటి అంటే ఒక 20% కేసెస్లో మాత్రమే వాళ్ళకు ఉన్న పూర్ డైట్ వల్ల కానివ్వండి, వాళ్ళు ఉన్న ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా అంటే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఎట్లాంటివి లేకపోయినా సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి ఆ ఇమ్యూన్ కరెక్ట్గా చేస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అలాగే అంటే ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులా ఏవైనా కూడా మన ఫుడ్ డైట్ మేనేజ్మెంట్ ద్వారా ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు? అంటే అక్యూట్లో ఉన్నప్పుడు ఈ డైట్ మేనేజ్మెంట్తోనే కంట్రోల్ అవుతుందంటారా? దానికి కూడా మెడిసిన్ తీసుకొని డైట్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది? సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు నార్మల్గా పైల్స్లో కూడా ఇనీషియల్ అక్యూట్ స్టేజ్లో ఆ అక్యూట్ స్టేజ్లో వాళ్ళకి నాట్ ఓన్లీ వాళ్ళకి డైట్ నార్మల్గా అక్యూట్ స్టేజ్ వచ్చిందంటే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. క్రానిక్లో ఏంటి అంటే సిమ్టమ్స్ తక్కువగా ఉన్నా కూడా డిజీజ్ అంటే ప్రొలాంగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్యూట్ స్టేజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ 100% అవసరమే. సో వాళ్ళకి ఆ 70% ట్రీట్మెంట్ అనేది అవసరం, 30% వాళ్ళకి డైట్ కంప్లీట్గా ఈ రెండు కూడా మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ కాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నార్మల్గా పైల్స్ వచ్చిన పేషెంట్కి ఏంటి అంటే మనకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తక్కువ అంటే స్పైసీ తక్కువ తినడం కానివ్వండి, నాన్ వెజ్ కొంచెం తక్కువ తినడం, ఇవన్నీ వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేస్తాం అనమాట, అవాయిడ్ చేస్తుంటాం. అండ్ ఆల్సో ఎక్కువ కాఫీ కూడా తాగినా కూడా కాఫీ అండ్ టీ రెండు కూడా మనకు బెవరేజెస్ అనమాట. ఆ రెండు వల్ల కూడా మనకు ఇట్లాంటి డిజీజ్ వచ్చే అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్, అయితే ఈ పైల్స్ అనేవి హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? నథింగ్ అండి, పైల్స్ అనేది కంప్లీట్లీ నాట్ హెరిడిటరీ అనేది కాదండి, లైఫ్ స్టైల్ ఇప్పుడు నార్మల్. ఎందుకంటే వాళ్ళ పూర్ లైఫ్ స్టైల్ వల్ల అండ్ ఆల్సో పూర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండింటి వల్లనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఈ మూడు కూడా నార్మల్గా కొంతమందికి స్ట్రెస్ వల్ల వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్ చేయడం కానివ్వండి, లేదంటే కొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, కొంచెం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటిది మనం వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేస్తే అండ్ ఆల్సో వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్లో చెప్తేనే ప్రివెంటివ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ డాక్టర్, ఎక్కువగా ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులు ఏవైనా సరే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఎక్కువ ట్రిగర్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వర్క్ మెయిన్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సో దాన్ని ఎలాగో వాళ్ళు అవాయిడ్ చేయలేరు అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెస్ కూడా దానికి యాడ్ అవుతుంది. సో వీటిని ఎలాంటి మేనేజ్మెంట్ చెప్తారంటారు డాక్టర్? ఏం సజెస్ట్ చేస్తారు మెడిసిన్తో పాటు? సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పైల్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పాను కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ కాలము నార్మల్గా కంప్లీట్గా రోజంతా కూర్చొని చేసే వాళ్ళకి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకు ఎవ్రీ ఒక 35 to 45 మినిట్స్కి ఒక 2 to 3 మినిట్స్ బ్రేక్ తీసుకొని కొంచెం వాకింగ్ చేయడం కానివ్వండి, లేదంటే కొంచెం వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము అండ్ కొంచెం వాళ్ళు నార్మల్గా సెడెంటరీ యాక్టివిటీ మెయింటైన్ చేస్తున్నా కూడా కొంచెం ఫైబర్ రిచ్ ఎక్కువ తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా అధికంగా తీసుకుంటే సో వాళ్ళకి పెరిస్టాల్టిక్ మూమెంట్ వస్తాయి. కాబట్టి సో ఇట్లాంటి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పైల్స్ ఫిషెస్ ఫిస్ట్లకు సంబంధించి సిమ్టమ్స్, అలాగే ట్రీట్మెంట్, అలాగే దానికి సంబంధించి ఫుడ్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్.